నమస్తే, నా పేరు ఈశ్వరూపాచారి. మీరు చూస్తున్నారు వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ అండి. అయితే ఈ వీడియోలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన సంచలనమైన ఆరోపణలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కరెక్టు రాంగ్ అనిపిస్తే వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమైద్ది. కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి హయాంలో మత మార్పిడులను జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ప్రోత్సహించారని, అదేవిధంగా హిందువులకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారన్నమాట. ఇప్పుడు అందుకే రాష్ట్రంలో మతపరమైన వివాదాలు తలెత్తుతున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కూడా స్పందించలేదని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన హయాంలో మత మార్పుడులను ప్రోత్సహించారు, హిందువులకు ఏం చేయలేదు, అందుకే ఆయన కూడా స్పందించడం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. క్రైస్తవ కుటుంబానికి చెందిన వైఎస్ కుటుంబానికి సుదీర్ఘకాలం నమ్మిన బంటుగా పనిచేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు వారితో దూరం ఏర్పడిన తర్వాత హిందుత్వవాద రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ప్రభావం లేని హిందూ ముస్లింల జిహాద్ వంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చి మరి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థులు కూడా విమర్శిస్తున్నారు విజయసాయిరెడ్డి మీద. సో చంద్రబాబు నాయుడు 5 ఏళ్లకోసారి రాజకీయ పొత్తు పెట్టుకుంటారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మరి సాదిక్ వివాదంపై చర్యలు తీసుకుంటే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ అవసరం రావచ్చన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మౌనం వహిస్తుందని ఆరోపించారన్నమాట. అయితే ఇక్కడ మత మార్పుడులను, మతపరమైన వివాదాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విజయసాయిరెడ్డి ప్రశ్నించగా, రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బీజేపీ సూపర్, రాష్ట్ర బీజేపీ స్లీపర్ అంటూ వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన చర్యలు పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ రాజకీయంగా తన భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. బయటకు చెప్పుకోలేక కుమిలి ఏడవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు. పార్టీ ప్రకటనలపై త్వరలోనే నా నిర్ణయం వెల్లడిస్తానన్నారు. అయితే నాకు ఎవరిపైన ద్వేషం లేదు, శత్రుత్వము లేదు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సో ఇదండి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిపై చేసిన విమర్శ అయితే పెద్ద దుమారాన్ని రేపుతుంది. మీకేమైనా అనిపిస్తుందా? విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పుడులను ప్రోత్సహించారు అనే విషయంపైన విజయసాయిరెడ్డి మాట్లాడటం ఇది కరెక్టేనా అని సరే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోకి ప్లీజ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి. వీడియోకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. కొత్తగా ఛానల్ పెట్టుకున్న